నా జనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలైనా ప్రార్థన చేసే విషయంలో తగ్గించుకొని ప్రార్థన చేయమని చెబుతున్నాం. ఈ మాటలని ఈ దినమున మేము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు అందించమని నిలబడుతున్నా. నీ అవసరం నన్ను కూడా బలపరచు. చేరి కూడి వచ్చిన బిడ్డలతోటి శబ్దయంత్రుల ద్వారా నిజుల వారితోటి నీవు మాత్రమే మాట్లాడి మహిమ పొందుకోవాలి. యేసు క్రీస్తు నామమున పేరిట ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదివిన ఈ వాక్య భాగంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి అని అన్నాడు. ఈ ప్రార్థన చేసే విషయంలో ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్న ఒక మంచి విషయం ఏమిటంటే తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంట? మనల్ని మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తగ్గింపు ప్రార్థన ఇది క్రైస్తవ విశ్వాసులకి ఎంతో అవసరమైన ప్రార్థన. ఎందుకు తగ్గించుకొని ప్రార్థన చేయాలి అని ఆలోచన చేసినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఎదుట నువ్వు గర్వముగా ప్రార్థన చేయడానికి వీలు లేదు. తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకోవాలి. అందుకనే అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు 2-3 సార్లు అడిగాడు దేవుణ్ణి. 3వ సారి ఏమంటున్నాడంటే, ధూళి లాంటి వాడినయ్యా, ఇంకొక్కసారి అడుగుతాను, ఒక్కసారి నా మనవి ఆలకించు అని తనను తాను దేనితో పోల్చుకున్నాడంట? ధూళితో పోల్చు. అంటే ఆయన సర్వ విశ్వములకు సృష్టికర్త అయిన దేవుడు కనుక ఆ సృష్టిలో మనము ధూళి లాంటి వాళ్ళము కనుక మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. అందుకనే తగ్గింపు ప్రార్థన అనేది మనకి ఎంతో అవసరమై ఉన్నది. అందుకని దేవుడు ఏం చెబుతున్నాడంటే, అలా తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడు? ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని. ప్రైజ్ ది లార్డ్. అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆకాశంలో ఆయన ఉన్నాడు కాబట్టి, పరమంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వింటాడంట. ఎప్పుడు వింటాడంట అని మనం ఆలోచన చేస్తే, తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు. తగ్గించుకొని కాకపోతే ఎలా చేస్తారండి ప్రార్థన అంటారా? ఒక ఆయన చేశాడు, మందిరానికి వెళ్ళి, నేను దొంగను కాదు, నేను వేపించాలని కాదు, నేను దశమ భాగాలు ఇస్తాను, నేను ఉపవాసాలు ఉంటాను, ఈ సుంకర్లు అనుకోని కాదు కదా. అదే ప్రార్థన, అది హెచ్చింపు ప్రార్థన. తనను తాను హెచ్చించుకుంటున్నాడు, తనను తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు. కాబట్టి తగ్గింపు ప్రార్థన కావాలి. సుంకర్ ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, అక్కడ ఆకాశం వైపు కనులెత్తుకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, పాపినైన నన్ను కనికరించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరు నీతిమంతులుగా తీర్చాడు అంటే, సుంకరి ప్రార్థన ఆలకించి సుంకరిని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు.
అందుకనే మనకి తగ్గింపు ప్రార్థన కావాలి. ఇంకో మాట చెప్పాలంటే ఆయన సన్నిధిలో భయపడుతూ ప్రార్థన చేయాలి. కొంతమందికి ఆయన సన్నిధి అంటే అసలు భయం ఉండదు, గౌరవం ఉండదు. ఒక సేవకుడు మీటింగ్ అని బయలుదేరాడు. మీటింగ్ అని బయలుదేరితే ఎక్కడ ట్రాఫిక్లో లేట్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఆలస్యం అయిపోయింది. 10 నిమిషాలు ఆలస్యం అయితే ఇక స్టేజ్ దగ్గరికి వచ్చి బైబుల్ ఇలా గట్టిగా పట్టుకొని వంగిపోయి అసలు భయపడుతూ స్టేజ్ మీదకి ఎక్కాడు. చూసే వాళ్ళు అనుకుంటున్నారంటే ఏంటి అని గుణ్యా అలా వంగి వస్తున్నాడు ఏంటి అనుకున్నారంట. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళే పోలే దగ్గర నిలబడి అంటున్నాడంట, అయ్యా నన్ను క్షమించండి, 10 నిమిషాలు నాకు ఆలస్యము అయింది. ఎందుకు భయపడ్డాడు అంటే అది దేవుని సన్నిధి. అంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు, దేవునికి భయపడుతున్నాడు, దేవుని అధికారానికి లోబడుతున్నాడు, తగ్గించుకుని బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. ఒక 3 వ్యక్తులని ఈ రోజున మీ ముందు పెట్టి ఈ మాటలు నేను గురించడానికి ప్రయత్నం చేస్తాను. అదే దినవృత్తాంతముల గ్రంథంలోనే 32వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 32వ అధ్యాయము 26వ వచనం. 32వ అధ్యాయము 26వ వచనం. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొని గనుక యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తగ్గించుకున్నారండి ఇక్కడ? హిజ్కియాయు యెరూషలేములో ఉన్న కాపురస్తులు తమను తాము తగ్గించుకొని, అక్కడ రాయబడిన మాట హిజ్కియా హృదయ గర్వము విడచి అని రాయబడి. ఆ పై వచనంలో చదివితే హిజ్కియాకి అసలు గర్వం ఎందుకు వచ్చింది? ఆ పై వచనాలు 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా తన చిత్తమును తెలియపరచి సూచన ఒకటి దయచేసెను. హిజ్కియా రోగి అయి ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నాడు. సేవకుని పంపించాడు దేవుడు, హెచ్చరించాడు. ఈ మాటలన్నీ కూడా మనకి యెషయా గ్రంథము 39వ అధ్యాయంలో కనపడతాయి. హెచ్చరించిన తర్వాత హిజ్కియా గోడకు తిరిగి ఏడ్చాడు. దేవుడు హిజ్కియాకి మరొక 15 సంవత్సరాల ఆయుష్ కాలమును పొడిగించాడు. అయితే దేవుడు ఒక మాట అడిగాడు అక్కడ హిజ్కియా. ఏమన్నాడు అంటే, అయ్యా నీవు నా ఆయుష్ కాలమును పొడిగించావనడానికి సూచన ఏమిటి అంటే ఎంట వెనక్కు తిరుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. గొప్ప సూచన. ఆ సూచన ఎవరికి కనపరిచాడంట దేవుడు? హిజ్కియాకి. అంత గొప్ప దర్శనాన్ని చూసేసరికి హిజ్కియాకి ఏమొచ్చిందంట? గర్వం వచ్చేసిందంట. అంటే నేను ఇలా అంటాను అంటే అక్కడ రాయవల్ లేదు కానీ ఇలా అంటాను, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎండను వెనక్కి రానిచ్చాడు. నేను ప్రార్థన చేస్తే చచ్చిపోవలసిన నన్ను బ్రతికించాడు. నాకు 15 సంవత్సరాల ఆయుష్ను మరలా నాకు పొడిగించాడు. ఇప్పుడు 25వ వచనం. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా. చాలు. చేసిన మేలును బట్టి ఆ మేలు ప్రకారంగా ప్రవర్తించలేదంట. మేలు పొందుకున్నాడు, సూచన చూడగలిగాడు, 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకోగలిగాడు. ఇటువంటి గొప్ప అద్భుతం హిజ్కియా జీవితంలో జరిగినప్పుడు
నాకు కాబట్టి జరిగింది, నేను మంచివాడిని కాబట్టి జరిగింది, నేను ప్రార్థనాపరుని కాబట్టి జరిగింది, నేను నా దేవుడితో దగ్గరగా ఉంటాను కాబట్టి దేవుడు నాతోటి మాట్లాడాడు అని ఒక గర్వం ఎవరిలోకి వచ్చిందంట? హిజ్కియాలోకి వచ్చింది. అయితే ఎప్పుడైతే ఆ గర్వము హిజ్కియాలోకి వచ్చిందో వెంటనే దేవుని కోపము వారి మీద రగులుకుందంట. నీ జీవితంలో మేలు చేస్తే ఆ మేలును బట్టి దేవునికి కృతజ్ఞుడై బ్రతకాలి తప్ప, నా కాబట్టి చేశాడు, నేను భక్తి పరుణ్ణి కాబట్టి చేశాడు, నేను బాగా ప్రార్థన చేస్తాను కాబట్టి చేశాడు అని ఎచ్చులు మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఆయుష్ కాలం పెంచిన దేవుడే, దర్శనం ఇచ్చిన దేవుడే, మాట్లాడిన దేవుడే మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కోపడుతున్నాడు. కాబట్టి పొందిన మేలును బట్టి కృతజ్ఞమై ఉండాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. పౌలు కూడా కొరింథీ 2వ పత్రికలో తనకి విశేషమైన దర్శనములు కలవంట. చదవండి ఆ మాటలు. 12వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి, నాకు కలిగిన ప్రత్యక్షతలు, అక్కడ చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. ఏ ప్రత్యక్షతలు? దేవుని యొక్క ప్రత్యక్షతలు, వాక్యం యొక్క ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షతలు కదా. మన అపోస్తల కార్యాల గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను వెళ్ళనివ్వలేదు, నన్ను ఆటంకపరిచాడు అనే మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. అంటే అనేక మార్లు దేవుడు తన ఆత్మ ద్వారాగా అనేక ప్రత్యక్షతలు ఎవరికి ఇచ్చాడు? పౌలుకి ఇచ్చాడు. అదెందుకు? దమస్కు మార్గంలో మొదటి ప్రత్యక్షతలు చూశాడు పౌలు. సౌల నన్ను ఎందుకు హింసించుచున్నావని దేవుడు అడిగినప్పుడు అలాంటి ప్రత్యక్షతలు సౌలుకి ఎన్ని ఉన్నాయంట? బహు విశేషముగా చాలా ప్రత్యక్షతలు పౌలు పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ప్రత్యక్షతలు నాకు ఉన్నాయి. నేను హెచ్చులు చేయకుండా దేవుడు నాకు ఏం పెట్టాడంట? శరీరంలో ఒక ముళ్ళు. ఇప్పుడు పౌలుకున్న విశేష ప్రత్యక్షతలు ఒక మాట చెప్పాలంటే, పౌలుకున్న నడికట్టు నడుముకి ఒక బెల్ట్లో కట్టుకుంటారు. అంటే వాళ్ళ వస్త్రధారణలో ఆ డ్రెస్సులో అదొక కల్చర్ అనమాట, అదొక భాగం. నడుముకి నడికట్టులాగా బెల్ట్ లాగా ఉంటుంది. ఆ బెల్ట్ తాకి కూడా స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారంట. పౌలు యొక్క బెల్ట్ని అలా తాకితేనే వాళ్ళకి ఏం కలిగిందంట? స్వస్థత కలిగిందంట. ఇంకా చెప్పాలంటే పౌలు అనేక మార్లు మరణం నుంచి తప్పించబడ్డాడు. ఎన్నో దయ్యాలు వెళ్ళగొట్టాడు. ఎంతో మందికి రక్షణ మార్గం తెలియజేసాడు. ఎంతో మందిని స్వస్థపరిచాడు. అటువంటి ప్రత్యక్షతలు కలిగి పౌలు కొనసాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా గర్వం వస్తుందా కదా? ఒక మాట చెప్పాలంటే యేసు క్రీస్తు లాగానే పరిచయం చేశాడు పౌలు కూడా. అటువంటి గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు పౌలు ద్వారా కూడా దేవుడు చేయించాడు. అన్ని ప్రత్యక్షత ఉన్నప్పుడు గర్వం వస్తుంది. ఆయన దేవుడు ఏం చేశాడంట? పౌలుకి గర్వం రాకుండా ఒక ముళ్ళు పెట్టాడంట. నా శరీరంలో ఒక ముళ్ళు నేను హెచ్చిపోకుండా నిమిత్తము సాతాను యొక్క దూతగా నాకు ఉంచింది. ఏమిటా ముళ్ళు అని ఆలోచన చేసినప్పుడు కళ్ళ జబ్బు అంటారు. ఎందుకంటే నమస్క మార్గంలో దేవుని దర్శనాన్ని చూసినప్పుడు తన కళ్ళకు పొరలు కమ్మాయి. ఆ సమయంలో కంటి చూపు తగ్గిందని కొంతమంది చెప్తారు.
కాబట్టి సంఘానికి కూడా పత్రిక రాస్తూ ఉంటాడు, శక్యమైతే మీ కన్నులు ఊడబెరికి నాకు ఇవ్వటానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు అని అంటాడు. ఎందుకు? వాళ్ళ కళ్ళు ఎందుకు అంటే ఈయన కంటి చూపు సరిగ్గా లేదు కాబట్టి. ఎందుకు ఆ బలహీనత అంటే పౌలుకి ఏం జ్ఞాపకం రావాలంటే, నాకు ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నా, నేను ఎన్నో అద్భుతాలు చేసినా, నేను ఎన్ని ప్రార్థనలు చేసి ఎంతమందిని బాగు చేసినా, నేను కూడా బలహీనుడనే. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా అని తెలియాలి. అర్థమవుతుందా? అంటే నేను కూడా బలహీనుడనే అని తెలిసినప్పుడు పౌలు ఏం చేసుకుంటాడు? తనను తాను తగ్గించుకుంటాడు. ముమ్మారు వేడుకున్నాను అని అన్నాడు కింద మనం చదివినప్పుడు. చదువు. అది నా వద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అవును, ఆ ముళ్ళు ఉండని, ఆ ముళ్ళు ఉండాలి కూడా నీకు. ఎందుకు అంటే నీకు కలిగిన ప్రత్యక్షతలు అనేకములు. అందును బట్టి నువ్వు గర్వపడతావు. ఆ గర్వం నీలోకి రాకుండా ఉండాలంటే నువ్వు కూడా బలహీనుడు నీకు అర్థము అవ్వాలి. ఒకవేళ పౌలు ద్వారా జరిగిన అనేకమైన గొప్ప మహత్కార్యాలను బట్టి ఆయన పొగడొచ్చు జనులు. పొగిడారు ఒకసారి కూడా. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం అనుకుంటా. చెప్తాను. ఇరవై 28వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 6వ వచనం చదువు. 5, 6 చదవండి. ఏ హాని పొందలేదు. వాళ్ళ శరీరం వాల్సును లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుంది. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగి. మేలైతే అని దీవిలో పడ్డారు. పడవ బద్దలైపోయింది. ఖైదీగా ఇటలీకి వెళ్తున్నాడు. పడవ పగిలిపోయి మెలితేనే దీవిలో పడ్డారు. ఆ దీవిలో చలిమంట కాల్చుకుంటున్నప్పుడు పౌలు కూడా పుల్లలు ఎదుర్కొని వచ్చి ఆ మంటలు వేస్తే ఆ పుల్లలో నుంచి పాము వచ్చి పౌలును కలిసింది. ఆ పామును ఎదిరించి ఆ మంటలు వేసేసాడు పౌలు. అక్కడ ఉన్న ప్రజలు చూసి ఏమనుకున్నారంటే, నిజంగా ఎంత దుర్మార్గుడో, అక్కడ తుఫాను నుంచి తప్పించుకోగలిగాడు కానీ ఇక్కడ పాము కాటు నుంచి తప్పించుకోలేకపోయాడు అని అనుకున్నారు. కానీ చాలాసేపు గమనించారు, పౌలుకి ఏం కాలేదు, వాసుదేమో పని చచ్చిపోతాడేమో అని గమనించడం మొదలు పెట్టారు. కానీ పౌలుకి ఏమీ కాలేదు. ఏమీ కాలేదని వాళ్ళు గమనించినప్పుడు పౌలు చూసి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇతడు ఒక దేవత అని చెప్పసాగి కదా. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి పౌలు జీవితంలో. ఒకసారి పౌలు బర్నబాలు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్వస్థతలు చేస్తే వాళ్ళు దండలు పట్టుకొని బండ్లు కట్టుకొని పౌలును బర్నబాను సన్మానించడానికి వచ్చారు. పౌలుకి హెర్మే అని, బర్నబాకి మరొక పేరు పెట్టి, దేవతల పేర్లు పెట్టి వీళ్ళు నిజంగా దేవుళ్ళు అని దేవుని యొక్క స్థానాన్ని పౌలుకి బర్నబాకి ఇవ్వడానికి ఇష్టపడితే పౌలు అన్నాడు, అయ్యలాగా అలా చేయబాకండి, మేము కూడా మీలాంటి మనుషులమే అని అన్నాడు. ఎందుకు అన్నాడు పౌలు ఆ మాట అంటే, పౌలుకి తన శరీరంలో ఏముందంట? ఒక ముళ్ళు ఉంది, ఒక బలహీనత ఉంది. ఒకవేళ పౌలుకి అది కూడా లేకపోతే దేవత 2 గంటలు అంటాడు. అందుకని ఏం చేయాలి ప్రతి మనిషి అంటే, తమను తాము తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే దేవుడే అనుస్తాడు. ఇస్కియా దగ్గరికి మళ్ళా మనం వచ్చినట్లయితే ఇస్కియాకి కలిగిన ప్రత్యక్షత సూచక్రియ, దాన్ని బట్టి హృదయంలో గర్వించాడంట. ఎప్పుడైతే హృదయంలో గర్వించాడో అప్పుడు దేవుని యొక్క కోపము యూదా వారి మీదను, యెరూషలేము వారి మీదను, ఇస్కియా మీదను
చేతను రగులు కొనగా, వెంటనే హిజ్కియా కొంచెం జ్ఞానవంతుడు కదా, ఎలాగైనా దేవుడి మార్గం ఎరిగిన వాడు కదా, వెంటనే తన హృదయ గర్వమును విడిచి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, దేవుని కోపం నుంచి తప్పించబడ్డారు. దేవుని కోపం నుంచి తప్పించబడ్డారు. రెండవదిగా మనం చూసినట్లయితే అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకున్న యెహోవా చూచెను కనుక యెహోవా వాక్కు షమాయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకునిరి కనుక నేను వారిని నాశనము చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను. ఇక్కడ రాజు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ రాయబడినమాట ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును. ఎవరి రాజు? సొలొమోను యొక్క కుమారుడైన రెహబాము. ఏం జరిగింది అంటే మనం 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. తర్వాత అతడును ఇశ్రాయేలీయులందరూ అది ఏం చేశారంట? ధర్మశాస్త్రం అంటే వాక్యము. స్థిరపడ్డాడంట, బలపడ్డాడంట. బలపడిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట? విసర్జించడం. అసలు వదిలిపెట్టడం లేదు, విడిచిపెట్టడం లేదు, విసర్జించడం లేదు. ధర్మశాస్త్రాన్ని విసర్జించేశాడంట. విసర్జించడాన్ని బట్టి ఏం జరిగింది? వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజు రెహబాము యొక్క 5వ సంవత్సరం ముందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకు వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీలు, సుక్కీలు, కూషీలు అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకార భూములను పట్టుకుని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షమాయా రెహబామునకును షీషాకునకును భయపడి యెరూషలేముకు వచ్చి కూడి ఉన్న యూదా వారి అధిపతుల యొద్దకు వచ్చి, నీవు నన్ను విసర్జించుదు కనుక నేను మిమ్మల్ని షీషాకు చేతిలో పడనించి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ఎవరు విసర్జించారంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, అంటే వాక్యాన్ని. ఇక్కడ ఇంకో మాట అన్నాడు, మీరు నన్ను విసర్జించారు కాబట్టి. వాక్యం విసర్జించారంటే అర్థం ఏమిటి? దేవుని కూడా మీరు నన్ను విసర్జించారు కాబట్టి నేను మిమ్మల్ని షీషాకు రాజుకు అప్పగిస్తున్నాను అని. వెంటనే యూదావారును రాజును, ఇశ్రాయేలు అధిపతులు రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్తుడని ఒప్పుకుని, వారు తమను తాము తగ్గించుకున్నట యెహోవా చూచెను కనుక యెహోవాకు షమాయాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకునేది కనుక నేను వారిని నాశనం చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపగా త్వరలోనే వారికి రక్షణ. రెండవదిగా తగ్గించుకొని ప్రార్థన చేస్తే కలిగేది ఏమిటంటే దేవుని యొద్ద నుంచి రక్షణ. శత్రువు చేతికి మనలను అప్పగించడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనం చేసే మేలు ఏమిటంటే శత్రువు చేతికి మనలను అప్పగించడు. ఒకవేళ గర్వపడ్డామనుకో ఆయన తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని దేవుణ్ణి విసర్జించారో శత్రువు రాజులు లేపింది ఎవరు? దేవుడే.
ఎందుకు లేపాడంటే వీళ్ళకి బుద్ధి రావాలి. కాబట్టి రెండవదిగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే కలిగే మేలు ఏమిటంటే రక్షణ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. శత్రువు చేతుల నుంచి మనలను తప్పిస్తాడు. టైం అయిపోయింది. ఇంకొక భాగం త్వరలో ముగించేస్తాను. అది కూడా చాలా సింపుల్గా చెప్పేస్తాను. అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం. తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు మనష్షే దేవునికి వ్యతిరేకంగా నడిచిన రోజుల్లో అతి దుర్మార్గుడు, చాలా దుర్మార్గుడు. ఇతను బట్టే యూదా వాళ్ళు బబులోను చెరకు వెళ్ళాల్సి వచ్చింది. ఈయన బట్టే ఈయన పరిపాలనా కాలంలో అయ్యగారు 55 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు పరిపాలించారు. ఈయన కాలంలో చేసిన హేయమైన కార్యములను బట్టి బబులోను రాజు చెరకి యూదా వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఈయనకు కూడా కళ్ళు తెలుసుకున్నాయి. కళ్ళు తెలుసుకుని ఏం చేస్తున్నాడంట? తనను తాను తగ్గించుకొని దేవుడికి ప్రార్థన చేశాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఏం జరిగింది అంటే అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడైనడని మనష్షే తెలుసుకున్నాడు. అంటే ఏదో శత్రు దేశానికి బానిసగా పంపబడ్డాడు, మరలా తిరిగి తీసుకొని దేవుడు మన రాజ్యానికి యెరూషలేముకి తీసుకొచ్చాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఇప్పుడు అంటున్నాను, శత్రువు చేతుల నుంచి విడిపిస్తాడు, తీసుకొచ్చి తన రాజ్యంలో మరలా స్థిరపరుస్తాడు. కాబట్టి దేవుని సంగమా నువ్వేం చేయాలి? మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడు మనకి అనేకమైన వరాలు ఇచ్చి ఉండొచ్చు, మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరగవచ్చు, పాటలు పాడి కృప ఉండొచ్చు, గట్టిగా వాక్యం చెప్పే అనుభవం ఉండొచ్చు, ప్రార్థన గంటలు చేసే అనుభవం ఉండొచ్చు. ఏది ఉన్నా మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే జరిగే మేలులో మొదటిగా ఏం చేశాడు? దేవుని కోపము నుంచి తప్పించబడ్డాడు హిజ్కియా. రెండవదిగా ఏం జరిగింది? రక్షణ పొందాడు. మూడవదిగా ఏం జరిగింది? శ్రమల నుంచి తప్పించబడ్డాడు. చివరి ఒక మాట చదివి ముగించేస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దృష్టికి మనం తగ్గించుకోవాలన్న? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించాలి. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఎవరు హెచ్చించాలి మనల్ని? ఏదైనా చాలా బిజీగా ఉన్నట్టు మాట్లాడటం లేదు, అయిపోయింది. ఎవరు హెచ్చించాలి? మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం. ఒకటి, దేవుని యొక్క కోపానికి అప్పగించబడతాం. రెండవదిగా రక్షణ అనుభవంలోకి రాము. మూడవదిగా శ్రమలకు అప్పగించబడతాం. కాబట్టి తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. తగ్గించుకుంటే కలిగే మేలులు ఎన్నో ఉన్నాయి. తగ్గించుకుంటే కలిగే మేలులు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ తగ్గించుకోకపోతే ఆ మేలులన్నీ పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుని సంగమా తగ్గించుకున్నాము,
దేవుని సన్నిధిలో విధేయత కలిగి బ్రతుకుదాము. దేవుడి ఇచ్చిన మేలు పొందుకొని ఆశీర్వాదాలు అనుభవిద్దాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక.